ఆంజనేయ స్వామి మొత్తం వానర సైన్యంలో ఉన్న వాళ్ళకన్నా ఆయన ఎందుకు ప్రత్యేకమైన వాడు? ఎందుకంటే ఆంజనేయ స్వామికి చిన్నప్పుడు దేవుళ్ళు ఇచ్చిన వరాలు ఉన్నాయి. దానివల్ల ఆంజనేయ స్వామి బలవంతుడు, అందుకే రాక్షసులతో ధైర్యంగా పోరాడతాడు అని అనొచ్చు. లేదంటే ఆంజనేయ స్వామి రాముని భక్తుడు, మిగతా వానరులు కాదు కదా అని అంటారేమో. ఆంజనేయ స్వామి ఎందుకు ప్రత్యేకమైన వాడు అంటే, సుగ్రీవుడు ఇంకా వాలి ఇద్దరి యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు చిట్టసాట నుంచి వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యం అప్పగిస్తాడు. సుగ్రీవుడు రాజ్యం దక్కిన సంతోషంలో రామునికిచ్చిన మాట, సీతని వెతకడంలో సాయం చేస్తానని మాట మర్చి సుగ్రీవుడు ఇంకా తన వానర సైన్యం అందరూ రాజభోగాలు అనుభవిస్తూ రామునికిచ్చిన మాట మర్చి ఉంటారు. అప్పుడు లక్ష్మణునికి సుగ్రీవుని మీద చాలా కోపం వచ్చి సుగ్రీవి దగ్గరికి వెళ్లి, సుగ్రీవ, నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావని హెచ్చరిస్తాడు. సుగ్రీవుడు లక్ష్మణునికి భయపడి రాముని దగ్గరికి వచ్చి క్షమించమని కోరుతాడు. ఇక్కడ జరిగిన దాంట్లో ఆంజనేయ స్వామి ఎందుకు ప్రత్యేకమైన వాడో తెలుస్తుంది. వానరులందరూ సుగ్రీవునితో రాజభోగాలు అనుభవిస్తుంటే ఆంజనేయ స్వామి మాత్రం రామునితో ఉంటాడు. ఇదే మిగతా వానరులకి ఆంజనేయ స్వామికి ఉన్న తేడా. ఆంజనేయ స్వామి ఎప్పుడు వానరులలో తనకన్నా ఎక్కువ బలవంతులున్నారు, నేను ఇంకా చాలా తెలుసుకోవాలనే ఆలోచనతోనే ఉంటాడు. తన బలం అవసరమైనప్పుడే చూపిస్తాడు. అందరికీ తెలియాలి అని పొగరుగా ఎప్పుడు ఉండడు.